హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వీడియోలో చూస్తున్నటువంటి ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్గా ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేయడం కోసం నేను నెట్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నానండి. ఈ వైట్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ పైన పర్ల్స్ అయితే వచ్చినాయి, చిన్న చిన్న పూసలు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఒక 1 మీటర్ అయితే తీసుకున్నానండి. దానికోసం లోపల సాటిన్ కూడా ఒక 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ కూడా ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. లెహంగా కోసం అయితే నేను 20 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఈ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉందండి. దీని లోపలికి నేను సాటిన్ వచ్చేసరికి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా క్రేఫ్ కూడా ఒక 3 మీటర్స్ అయితే లైనింగ్ కోసం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. దానికోసం నేను తీసుకున్నటువంటి లైనింగ్ని 4 ఫోల్డ్స్ అయితే వేసానండి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసరికి నేను 13 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. వీడియోలో నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానో అదే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేశానండి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసరికి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఆ 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఏమో డాట్ల కోసం అయితే పెట్టానండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే తీసుకున్నాను. సేమ్ పైన 8 ఇంచెస్ అయితే వచ్చింది. చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే నేను మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసరికి నేను 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. సేమ్ అదే విధంగా ఆమ్ రౌండ్ కోసం అని చెప్పి సేమ్ 6 ఇంచెస్ అదే మార్కింగ్ నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మనం మార్కింగ్ పెట్టుకుని ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. ఆ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచు ఆమ్ హోల్ రౌండ్ తిరగడం కోసం అని చెప్పి ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకుని ఆమ్ హోల్ రౌండ్ స్కేల్తో ఈ విధంగా ఒక రౌండ్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసరికి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. వెడల్పు వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. డౌన్ వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ 4 ఇంచెస్ నెక్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే తీసుకుంటున్నానండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా బాక్స్ షేప్ అయితే మనం ఒక లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ షేప్ అయితే మనం డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ స్కేల్తో నేను ఈ విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు 1/2 ఇంచు షోల్డర్ డౌన్ అయితే ఇచ్చుకోవాలి. నడుము దగ్గర ఒక 1/2 ఇంచు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పైకి అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే నేను చంక దగ్గర లోత్ అయితే తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ కటింగ్లోనే వచ్చేస్తుంది. ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ నేను డాట్స్ కోసం అయితే చిన్న కట్ అయితే ఇచ్చుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుని నెక్ రౌండ్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అదేవిధంగా ఆమోల్ రౌండ్ లోత్ అయితే తీసుకున్నాం కదండి, ఆ లోతు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఒక 3 ఇంచెస్ డాట్స్ కోసం అయితే ఇచ్చానండి. ఒక చిన్న ఘాట్ అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నాను. లైనింగ్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సాటిన్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో అదే విధంగా మొత్తం సాటిన్ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా అంతా స్టిచ్చింగ్ తర్వాత మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడతో బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందామండి. దానికోసం నేను షార్ట్ హ్యాండ్స్ అయితే ఇస్తున్నాను. 5 ఇంచెస్ తీసుకున్నానండి. నేను ఒక 2 ఇంచెస్ ఏమో డౌన్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఆమోల్ లూజ్ ఎంతైతే కావాలో అంత లూజు మార్కింగ్ చేసుకుని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత సాటిన్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. దీంతో బ్లౌజ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు లెహంగా అయితే చూద్దాము. ఈ లెహంగా కోసం అయితే నేను 20 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను కదండి. ఆ 20 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్లో
ఒక 2 మీటర్స్ అయితే నేను చున్నీ కోసం అయితే పక్కకు తీసానండి. పక్కకి తీసి మిగిలినటువంటి ఆ 18 మీటర్స్ కూడా నేను లెహంగాకి స్టిచ్ చేసేసానండి. నాకు ఎంత అయితే హైట్ కావాలో అంత హైట్ మెజర్మెంట్ ద్వారా నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అదైతే కటింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నా దగ్గర మిగిలినటువంటి ఆ 18 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ని నేను 3 పార్ట్స్ కింద అయితే కటింగ్ చేశానండి. 5 మీటర్స్ ఒకటి, 5 మీటర్స్ ఒకటి, 5 మీటర్స్ ఒకటి, అలా 15 మీటర్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. నాకు లెహంగాకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ నేను మెజర్మెంట్ ద్వారా తీసుకుని కట్ చేసుకున్నాను. ఆ మిగిలిన 3 మీటర్స్ ఎక్స్ట్రా కటింగ్లో మిగిలినటువంటి నెట్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిపి నేను లెహంగాకి ఫ్లవర్స్లా అయితే నేను డిజైన్ చేసి వేద్దాం కదా అని చెప్పి పక్కన పెట్టానండి. ఇప్పుడు సాటిన్ కూడా కట్ చేసుకున్నాను. అదేవిధంగా క్రేఫ్ కూడా నాకు ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు లెహంగా నడుము కోసం అయితే నడుము బెల్ట్ అయితే కట్ చేసుకుందామండి. దానికోసం నేను వెడల్పు వచ్చేసరికి 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసరికి 18 ఇంచెస్ అయితే తీసుకుని కటింగ్ అయితే చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్నటువంటి నెట్ ఫ్యాబ్రిక్ సేమ్ అది ఎలా అయితే ఉందో అదే విధంగా సాటిన్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడితో లెహంగా కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను బ్లౌజు కటింగ్ చేయగా మిగిలినటువంటి ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా నేను తీసుకుని ఈ విధంగా 3 ఇంచెస్ చొప్పున నేనైతే కట్ చేసుకున్నానండి. ఎందుకు అంటే 2 మీటర్స్ చున్నీ కోసం అయితే నేను పక్కన పెట్టాను కదండి. ఆ చున్నీకి బార్డర్లా వేయడం కోసం అని చెప్పేసి ఈ విధంగా 3 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడతో మొత్తం కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. దానికోసం ఫస్ట్ సాటిన్ అయితే వేసాను, తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేస్తున్నాను. దానిపైన లైనింగ్ అయితే వేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసి తర్వాత దాన్ని తిరిగేస్తానండి. ఈ నెట్ ఫ్యాబ్రిక్ పైన పూసలు అయితే వచ్చినాయి కదండి, అవి చూడడానికి చాలా బాగున్నాయి, కానీ స్టిచ్ చేసేటప్పుడైతే చాలా ఇబ్బంది అయితే అయ్యిందండి. దానివల్ల నాకు 2 సూదులు అయితే విరిగిపోయినాయి. అందుకోసం అని చెప్పి నేను ఫస్ట్ నాకు ఏమేమైతే అడ్డుగా ఉన్నాయో పూసలన్నీ కూడా అవన్నీ తీసేసిన తర్వాత నాకైతే స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ అనిపించిందండి. ఇప్పుడు ఈ విధంగా పైనుంచి కూడా ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత అప్పుడైతే ఇలా తిరగేసి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసి మొత్తం హ్యాండ్ అంతా కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అయితే చూసేద్దాం. దానికోసం ఫస్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసానండి. తర్వాత పైన నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేసాను. ఈ బ్యాక్ పార్ట్ అయితే నేను ఈ విధంగా కోన్ షేప్ అయితే నేను కటింగ్ అయితే చేశానండి. ఈ విధంగా పైన లైనింగ్ వేసి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కార్నర్స్లో చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలండి. ఎందుకు అంటే ఈజీగా తిరగడం కోసం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఉన్న రౌండ్ అంతా కూడా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకుని మొత్తం తిరగేసేసుకుని పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా తిరగేసినప్పుడు ఈ విధంగా కార్నర్స్లో కొంచెం ఇబ్బంది అవుతుందండి. నేనైతే సూది తీసుకుని ఆ సూదితో జాగ్రత్తగా ఈ విధంగా అయితే తీసానండి. ఈ విధంగా తీసిన తర్వాత మొత్తం జాయింట్ చేసేసి అప్పుడు నేనైతే మధ్యలోకి అయితే నేను కట్ చేశానండి. ఎందుకు అంటే బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చాను. ఫస్టే కట్ చేయకుండా నేను మొత్తం అంతా జాయింట్ చేసిన తర్వాత అప్పుడు కటింగ్ చేశాను. కటింగ్ చేసి దానిది అయితే స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డాట్స్ అయితే ఇచ్చాను. డాట్ పొడవు వచ్చేసరికి 3 ఇంచెస్ అయితే ఇచ్చానండి. ఈ బ్యాక్ పార్ట్కి ఉక్సుల పట్టి, కాజాల పట్టి కూడా నేను జాయింట్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే నడుం పట్టి అయితే నేను ఈ విధంగా అయితే జాయింట్ చేస్తున్నాను. ఈ నడుం పట్టి జాయింట్ చేసేటప్పుడు డాట్స్ ఏమైతే ఉన్నాయో ఆ డాట్స్ దగ్గర చిన్న ఫోల్డింగ్ అయితే ఇచ్చుకొని అప్పుడు మనం మొత్తం అంతా కూడా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత పైనుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ దాని మీదే. ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేయాలండి. మనం స్టిచ్ చేసిన దాన్నే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి మరలా అదే కుట్టు మీద ఇంకొక స్టిచ్ అయితే వేయాలి. అలా వేయడం వల్ల ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది. ఆ పైకి ఉన్నటువంటి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం హెమ్మింగ్ చేసేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నేను ఇదే విధంగా నేనైతే జాయింట్ చేశాను. డాట్స్ అయితే ఇచ్చానండి. ఇచ్చి ఈ విధంగా నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చేసి మొత్తం జాయింట్ చేశాను. షోల్డర్స్ జాయింట్ చేయడం కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సరి చేసుకుని షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. మొత్తం 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ ఇచ్చేసుకున్న తర్వాత
ఆ షోల్డర్స్ని అయితే ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 2 షోల్డర్స్ పైన కూడా ఒక్కొక్క స్టిచ్ అయితే వేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. దీనికి హ్యాండ్స్ అయితే జాయిన్ చేద్దామండి. ఆల్రెడీ ముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్కి లోతు అయితే తీయలేదు నేను. ఈ లోతు ఎలా తీయాలి అంటే మనం మధ్యలోకి ఘాటు పెట్టుకుంటున్నాం కదండి. ఆ ఘాటు దగ్గర ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసి అటువైపు చివరి నుంచి ఒక 2 ఇంచెస్ అయితే విడిచిపెట్టేసి మధ్యలో ఒక 1/2 ఇంచ్ లోపలికి కటింగ్ చేసుకుంటే లోతు అయితే మనకు వచ్చేస్తుందండి. వీడియోలో నేను ఏ విధంగా అయితే కట్ చేస్తానో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ మధ్యలో నుంచి అయితే జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ నుంచి అయితే హ్యాండ్ జాయిన్ చేయకూడదు. మధ్యలో నుంచి ఒక వైపు అయితే జాయిన్ చేసుకున్న తర్వాత రెండో వైపు అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి హ్యాండ్ అయితే సమానంగా వస్తుంది ఈ విధంగా జాయిన్ చేసుకుంటే. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. ఇదే విధంగా మొత్తం 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం మనకి సైడ్ కూడా జాయింట్లు అయితే చేసేసుకోవాలండి. సైడ్ హ్యాండ్స్ లూజు, చెస్ట్ లూజు, నడుము లూజు సరి చేసుకుని ఎంతైతే ఉందో అంత మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోద్దండి. నేను ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్స్కి నడుము దగ్గర కూడా నేనైతే పూసలు అయితే స్టిచ్ చేశానండి. ఈ ఫ్యాబ్రిక్లో వచ్చిన పూసలే నేను స్టిచ్ చేసినప్పుడు అడ్డొస్తున్నాయి అని చెప్పి తీసానని చెప్పాను కదండి. ఆ పూసలే దీనికి హ్యాండ్స్కి అయితే నేను స్టిచ్ చేశాను. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు లెహంగా అయితే చూద్దాము. దానికోసం సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాను కదండి నడుము కోసం. ఆ సాటిన్ ఫ్యాబ్రిక్ మీద నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. నేను 5 మీటర్స్ అలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను కటింగ్ చేసుకున్నానని చెప్పాను కదండి. దానికైతే ప్రిల్స్ పెట్టడం కోసం నేను లూజ్ కుట్ అయితే వేసాను. లూజ్ కుట్ అయితే వేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నానండి. స్టిచ్ చేసి తర్వాత మనము ఈ లూజ్ కుట్ని మనం నడుముకి ఎంత అయితే సరిపోతుందో అంతా కూడా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా దగ్గరికి అయితే లాక్కోవాలండి. ఈ విధంగా దగ్గరికి లాక్కుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి నడుం బెల్ట్ ఏదైతే ఉందో దానికైతే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ప్రిల్స్ దగ్గరికి లాక్కున్నప్పుడు మనం స్టిచ్ చేసినటువంటి దారం ఏదైతే ఉందో అది తెగిపోకూడదండి. తెగిపోకుండా స్లోగా అలా మనం దగ్గరికి అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మొత్తము ఈ ప్రిల్స్ అన్నీ కూడా సమానంగా ఉండేలా చూసుకుని సరి చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా నడుం బెల్ట్కే నేను స్టిచ్ చేసేస్తానండి. సెపరేట్గా అయితే నేను జాయింట్ చేయకుండా డైరెక్ట్గా నడుం బెల్ట్కి ఈ విధంగా జాయింట్ అయితే చేసేస్తాను. ఇప్పుడు మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసినటువంటి నెట్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కలిపేసి స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. అలా వేయడం వల్ల మనకి లెహంగా అయితే బొట్టలాగా అయితే రాదండి. అందుకోసం లేయర్స్గానే మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సెకండ్ లేయర్ దీనిపైన అయితే స్టిచ్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా సెకండ్ లేయర్ కూడా మొత్తం సరి చేసుకుంటూ కింద ఉన్నటువంటి లేయర్స్ గట్టా అంతా కూడా క్లమ్జీగా అవ్వకుండా ఉండేలా చూసుకుంటూ మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు థర్డ్ లేయర్ అయితే సేమ్ ఇదే విధంగా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నామో అదే విధంగా థర్డ్ లేయర్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా లేయర్లా స్టిచ్ చేయడం వల్ల మనకి కెన్కెన్నట్టు కూడా అవసరం లేకుండా అంత చక్కగా బొట్లా అయితే వస్తుందండి. ఈ లెహంగా స్టిచ్ చేసేసిన తర్వాత లెహంగా పైన ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేశానండి నేను. ఈ లెహంగాలో మిగిలినటువంటి ఫ్యాబ్రిక్ తోటే నెట్ ఫ్యాబ్రిక్ తోటే నేను ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసి పైన అంతా కూడా లెహంగా అంతా కూడా నేను స్టిచ్ అయితే వేశాను. ఆ ఫ్లవర్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఒకటైతే పెట్టానండి. కావాలంటే ఆ షార్ట్ వీడియో చూడండి చూడాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు మొత్తం 3 లేయర్స్ కూడా కంప్లీట్గా నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ లేయర్స్ పైనుంచి మరలా నేను కటింగ్ చేసుకున్నటువంటి సాటిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ప్రిల్స్ అయితే పెద్ద ప్రిల్స్ అయితే ఇచ్చేసానండి. ఇచ్చేసి స్టిచ్ చేసేసాను. తర్వాత క్రేఫ్ తీసుకున్నాను కదండి ఆ క్రేఫ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసేసాను. మొత్తం లెహంగాకి మొత్తం ఇవన్నీ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం నడుం బెల్ట్ ఏదైతే ఉందో ఆ నడుం బెల్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసేయాలండి. వీడియోలో ఎలా అయితే నేను చూపిస్తున్నానో అదే విధంగా క్లోజ్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టిచ్ చేస్తాం కదండి అందుకని కొంచెం దలసర అయితే అవుతుంది నడుం దగ్గర.
ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మొత్తం 2 సైడ్స్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. లెహంగా అంతా కూడా అటువైపు ఇటువైపు జాయింట్ చేసేసుకోవాలి. దానికోసం నడుము దగ్గర నుంచి ఒక 2-3 ఇంచెస్ అయితే మొత్తం ఇవన్నీ కలుపుకుని మనం లేయర్స్ ఏవైతే ఉన్నాయో లేయర్స్ అన్నీ కలిపేసి ఒక 2-3 ఇంచుల వరకు చిన్న ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి అటువైపు ఇటువైపు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 ఇంచుల గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి మొత్తం లేయర్స్ అన్నీ కూడా సెపరేట్గా ఏ లేయర్కి ఆ లేయరు మనం జాయింట్ చేసుకుంటూ రావాలి. అన్ని లేయర్స్ కలిపి ఒక స్టిచ్ అయితే వేయకూడదండి. సెపరేట్గా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయరు, సాటిన్, క్రేఫ్ మొత్తం దేని దానికే స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేస్తేనే లుక్ అయితే బాగుంటుందండి. లేకపోతే అస్సలు బాగోదు. లెహంగా వచ్చేసరికి అసలు అందంగా అయితే ఉండదు. ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటే లెహంగా అయితే కంప్లీట్ అయిపోతుందండి. చున్నీ కోసం అయితే నేను సెపరేట్గా 3 ఇంచెస్ తీసుకున్నాను కదండి. దాన్ని అయితే బార్డర్ కింద అయితే స్టిచ్ చేశాను. చున్నీ కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఫైనల్లీ లుక్ అయితే ఈ విధంగా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం